నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఆత్మకూరులోని అక్కంపేట శ్రీ సీతారాముల దేవస్థానంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గ్రామ సర్పంచ్ ముద్దం సాంబయ్య, ధర్మకర్తలు ఎన్ ధర్మారెడ్డి, అమిరెడ్డి భద్రయ్య, కృష్ణమూర్తి, గందే భాస్కర్, జై శ్రీమన్నారాయణ, భజన మండలి సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వాసరి భద్రయ్య, తాటిల్లి రవి, నార్ల వెంకటరమణ, రాముడు, సంపత్, పాసికంటి వీరేశం, రమేష్ దంపతులు, నరేష్ భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ओम शांति शांति शांति। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। काश्यपान्वय संजातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियाजुषम्। जय श्रीमन्नारायण। ఈ రోజు శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీ అక్కంపేట గ్రామంలో శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో కార్యక్రమాన్ని ఏమేం జరుపుకున్నామని మనం విశ్లేషిస్తే, కార్యక్రమం ప్రథమంగా శ్రీ విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమై శ్రీ వాసుదేవ పుణ్యావచనంతో వచ్చినటువంటి సమస్త ద్రవ్యాలను శుద్ధిపరిచి ఆ తదుపరి స్వామివారికి కళ్యాణ మహోత్సవం అనేది జరపడం జరిగింది. రాముల వారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరిపేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రప్రథమంగా ఆరంభించింది మన తెలుగునాడైనటువంటి శ్రీ భద్రాచల క్షేత్రం. ఇందులకు తెలుగునాటి నుండి ప్రారంభమైన ఈ యొక్క వంటి అందమైనటువంటి సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించజేసినటువంటి భద్రాచల క్షేత్ర స్థానిక అర్చకులకి, వారి పరివారానికి అందరికీ అనేక దాసోహాలు సమర్పించుకుంటున్నాం. ఈనాడు శ్రీరామనవమి అనగానే కళ్యాణ మహోత్సవం అని జరిగేటువంటి ఈ తంతుని ప్రథమంగా భద్రాచలంలో స్థాపించడం జరిగింది. అందులకు తెలుగువాడిగా జన్మించినందుకు మనందరం ఆనందపడాలి. సో అందుకు శ్రీరాముల వారి కృపా కటాక్షం ఈ గ్రామవాసులకే కాకుండా రాష్ట్రమందరికీ, ఈ ప్రపంచంలో అందరికీ ఉండునుగాక అని భగవంతుని పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.